కోర్టు తీర్పు ఇచ్చినట్టుగా మేము భావిస్తలేం. ప్రభుత్వం వైఫల్యం మూలంగా, ప్రభుత్వం యొక్క ఉద్దేశపూర్వకంగా చేసినటువంటి కుట్రల ఫలితంగా ప్రభుత్వం చేయాలనుకున్న పనిని, ఈ వ్యతిరేకమైనటువంటి పనిని కోర్టు ద్వారా చేయించినట్లు స్పష్టంగా అర్థమవుతుంది. ఇలా లక్షల మంది ఫీజుల రియంబర్స్మెంట్కు సంబంధించినటువంటి అంశంలో ఈ కోర్టులో జరుగుతున్నటువంటి ఈ కేసు మీద దాదాపు వేసవి సెలవుల కంటే ముందు, అంటే దాదాపు 4 నెలల నుంచి ఈ కేసు కోర్టులో నడుస్తుంది. వేసవి సెలవుల కంటే ముందే గౌరవ కోర్టు, హైకోర్టు ఫీజుల రియంబర్స్మెంటు ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోతే కళాశాల యాజమాన్యాలు ఇక నేరుగా ఫీజులు విద్యార్థుల వద్ద నుండే వసూలు చేసుకోవచ్చు అని చెప్పి ఆ రోజు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఇంత సీరియస్ మ్యాటరు ప్రభుత్వానికి, అదేవిధంగా విద్యార్థులకు వ్యతిరేకంగా ఇలాంటి జడ్జిమెంట్లు వస్తుంటే, మరి ఈ కేసులో అటెండ్ కావాల్సినటువంటి అడ్వకేట్ జనరల్ గారు ప్రభుత్వ తరపు నుండి, ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ గారు ఎందుకు అటెండ్ కాలేదు? ఎందుకు ప్రభుత్వం బలమైనటువంటి వాదనలు వినిపించలేదు? అంటే రోగి కోరుకున్నదే, పేషెంట్ కోరుకున్నదే, డాక్టరు ఇచ్చిన మందు అదే అన్నట్టుంది ఎవరు. ప్రభుత్వం మనసులో ఈ ఫీజు రియంబర్స్మెంటు పథకాన్ని దశల వారీగా దీన్ని రద్దు చేయాలి, ఈ ఫీజుల రియంబర్స్మెంట్ స్కీమును రద్దు చేస్తే తప్ప ఇలా ప్రభుత్వానికి నిద్ర పట్టదు. కాబట్టి మేము నేరుగా రద్దు చేస్తే ఇవాళ విద్యార్థి లోకం, బీసీ సమాజం ఈ ప్రభుత్వాన్ని చీల్చి చెండాడతారు. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపుతారు. కాబట్టి కోర్టులను వేదికలుగా చేసుకొని ఇవాళ ఫీజుల రియంబర్స్మెంట్ రద్దుకు రాష్ట్ర ప్రభుత్వం తెరలేపింది. ఇవాళ రోజుకొక జీవో ఇస్తుంది, రోజుకొక జీవో. ఒకరోజు జీవో నెంబర్ 7 ఇచ్చింది. జీవో నెంబర్ 7ని రాష్ట్ర హైకోర్టు స్టే ఇస్తే, అదేవిధంగా హైకోర్టు స్టే ఇస్తే మళ్ళీ 8-9 జీవోలు ఇచ్చింది. ఇప్పుడు నిన్న 8-9 జీవోలలో కూడా రాష్ట్ర హైకోర్టు, గౌరవనీయ హైకోర్టు ఇలా ఎక్కడనైతే విద్యార్థుల దగ్గర ఫీజులు వసూలు చేయరాదు అన్నటువంటి ఆ జీవోల అంశాలు ఉన్నాయో ఆ అంశాల మీద కోర్టు స్టే విధించింది. ఒకవైపు ఇప్పుడు ఇంజనీరింగ్ అడ్మిషన్ల ప్రక్రియ స్టార్ట్ అయింది, డిగ్రీ అడ్మిషన్ల ప్రక్రియ స్టార్ట్ అయింది, ఫార్మసీ, ఇంటర్, ఇతర ఉన్నత విద్యా కోర్సుల ప్రక్రియ ప్రారంభమైంది. మరి కోర్టు తీర్పులు ఈ విధంగా ఇస్తే రేపు కళాశాల యాజమాన్యాలు ఫీజులు కట్టకుండా విద్యార్థులను జైన్ చేసుకునేటువంటి అవకాశం ఉందా? ఎందుకు ఇంత నిర్లక్ష్య వైఖరి? విద్యార్థులంటే ఎందుకు ఇంత చులకన? ఎందుకింత విద్యార్థుల చదువులు కానీ, పేదల విద్యార్థుల, బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల చదువులు అంటే ప్రభుత్వానికి లెక్కలేదు. ప్రభుత్వానికి ఉన్న ప్రాధాన్యాలు ఏముంది? ఇంతకంటే పెద్ద అంశం ఏముంది? ఇలా రాష్ట్ర బడ్జెట్ ఎవరి జాగీరు? ఈ రాష్ట్ర బడ్జెట్ మాది కదా, 90% ఉన్నటువంటి మేము కదా పన్నులు కట్టింది. ఈ రాష్ట్ర బడ్జెట్ ఖజానా నింపింది మేము కదా. మరి మా బడ్జెట్ మాకు ఇవ్వమంటే మీ మూల్యం పోతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు మూల్యం పోతుంది. దీని మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు సమాధానం చెప్పి తీరాలి. అందుకోసం ఇవాళ కోర్టు తీర్పులకు వ్యతిరేకంగా, అదేవిధంగా ప్రభుత్వ బీసీ వ్యతిరేక చర్యకు నిరసనగా రేపు జూలై 2వ తేదీ నాడు రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ కళాశాలల బంద్ చేపట్టాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. 2వ తారీఖు నాడు ఇవాళ ఇంటర్, డిగ్రీ, పీజీ, ప్రొఫెషనల్ ప్రతి కాలేజీలు, ఎక్కడ కూడా కాలేజీలు తెరుచుకున్నటువంటి అవకాశం లేదు. కాలేజీలు బంద్లు పెడతాం. ఎక్కడికక్కడ విద్యార్థులు రోడ్ల మీదకి వస్తారు, ధర్నాలు చేస్తారు, శాంతియుతంగా రోడ్డు ఎక్కుతారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం.
అదేవిధంగా ప్రభుత్వం జూలై 2 జరిగేటువంటి కాలేజీల బంద్కు స్పందించకపోతే ఇవాళ జూలై 15వ తేదీ నాడు వేలాది మంది విద్యార్థులతోటి చలో హైదరాబాద్ నిర్వహిస్తాం. ఈ చలో హైదరాబాద్ సుందరయ్య పార్క్ నుండి ఇందిరా పార్క్ వరకు విద్యార్థి మార్చ్ పేరుతోటి వేల మంది విద్యార్థులు మహా ర్యాలీ చేపడతాం. ఏం జరిగిన ప్రభుత్వానిదే బాధ్యత, గుర్తుపెట్టుకోండి. ఇలా సిగ్గుండాల ప్రభుత్వానికి, సిగ్గుశరం ఉండాలి ప్రభుత్వానికి. ఏమన్నా ప్రభుత్వం నడిపేటప్పుడు, మా ఓట్లు వేసుకునేటప్పుడు, మాకు హామీలు ఇచ్చేటప్పుడు, కామారెడ్డి డిక్లరేషన్ చేసేటప్పుడు ప్రభుత్వం చూసి ఇలా హామీలు ఇవ్వాలి. 10,000 ర్యాంకు నిబంధన ఎత్తివేస్తాను, ఎత్తివేసినవా? 3 బడ్జెట్లు పెట్టాను. ఎందుకు 10,000 నిబంధన ఎత్తివేలే? ర్యాంకు నిబంధన మొత్తం ఫీజుల రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేస్తామని చెప్పారు. ఇలా 8,000 కోట్ల బకాయిలు ఉన్నాయి. ఎందుకు ఫీజుల బకాయిలు విడుదల చేయడం లేదు? అదేవిధంగా మొత్తం ఫీజులు ప్రభుత్వం ఎందుకు భరించడం లేదు? అంటే ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. ప్రభుత్వం ఇది కాంట్రాక్టర్ల ప్రభుత్వం. ఇవాళ కమిషన్లు దండుకోవడానికి ప్రభుత్వం పనిచేస్తుంది. ప్రభుత్వంలో దాచుకోవడమే అవుతున్నది. నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. ఇవాళ ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు కదా, రేవంత్ రెడ్డి గారు, ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం లేదు, ప్రభుత్వం ఆదాయం ఉంటే అందరూ పంచుతామని చెప్పి నిన్న రవీంద్ర భారతిలో జరిగినటువంటి ఉద్యోగుల సమావేశంలో చెప్తున్నాడు. నేను అంటున్నా, రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం ఎవరి జేబులు నింపుతుంది? మరి ఆదాయం లేనప్పుడు ఇవాళ మెగా కృష్ణారెడ్డికి, పొంగిలేటి శ్రీనివాసరెడ్డికి, బడా కాంట్రాక్టర్లకు 72,000 కోట్లు ఎవరి తాత జాగిరని ఇచ్చినావు? ఎవరి సొమ్మని వాళ్ళకి ఇచ్చినావు? 72,000 కోట్లు మీరు వచ్చినాక, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఈ 2.5 సంవత్సరాల్లో ఇవాళ 4 లక్షల కోట్ల అప్పు తీసుకొచ్చినావు. 4 లక్షల కోట్ల అప్పు ఎవరి జేబులు నింపినావు? ఎక్కడ పోయినాయి 4 లక్షల కోట్లు? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 32,000 కోట్ల ప్రభుత్వ భూములు అమ్మారు. 32,000 కోట్ల ప్రభుత్వ భూములు అమ్మారు. 32,000 కోట్లు ఎక్కడ పోయినాయి? ఒక 8,000 కోట్ల ఫీజుల బకాయిలు రియంబర్స్ అంటే మీకు మనసు రాదు, మీకు మనసు ఒప్పదు. బీసీలు అంటే ఈ ప్రభుత్వానికి గిట్టదు. బీసీలు అంటే పచ్చి వ్యతిరేకత. బీసీలు అంటే ఈ పిల్లలకు, బీసీ విద్యార్థులకు, ఎస్సీ ఎస్టీ మైనార్టీ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తే వీళ్ళు చదువుకొని ప్రపంచాన్ని శాసిస్తారు, ఆ తర్వాత రాజకీయంగా ఎదుగుతారు. మా ముఖ్యమంత్రి పీఠాన్ని గుంజుకుంటారనే కుట్రతోటి ఫీజులు ఇవ్వడం లేదు. అదేవిధంగా ఫీజుల రియంబర్స్మెంట్ వస్తే నేను ప్రధానంగా ఆరోపిస్తున్నా, ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్లకు నేను సవాల్ చేస్తున్నా, మీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే బహిరంగ చర్చకు రండి. ఈరోజు 3 సంవత్సరాలుగా మీరు బీసీలకు చేసింది ఏంది? బీసీలకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది శూన్యం. బీసీలకు నయా పైసా ప్రయోజనం లేదు. బీసీ సప్లాన్ పెట్టలేదు. 42% రిజర్వేషన్ అమలు చేయలేదు. పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడం లేదు. అదేవిధంగా బీసీ గురుకులాలకు సొంత భవనాలు కట్టడం లేదు. బీసీ సంక్షేమ శాఖను బీసీ సంక్షోభంలోకి నెట్టేశారు. ఇలా బీసీ సంక్షేమ శాఖను అనాథల శాఖ మార్చేశారు. ఇలా మీరు కేవలం 8,000 కోట్ల ఫీజుల బకాయిలు విడుదల చేస్తే, ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేస్తే మీకు కమిషన్ రావు. ఎందుకు విడుదల చేస్తారా అంటే దీంట్లో సీక్రెట్ ఏం లేదు. 8,000 కోట్లు ఇస్తే వీళ్ళకు కమిషన్లు రావు, విద్యార్థులకు పోతాయి. అదేవిధంగా 72,000 కోట్లు కాంట్రాక్టర్లకు ఇస్తే వాళ్ళ కమిషన్లు వస్తాయి. కమిషన్లతోటి వాళ్ళు మొత్తం నింపుకొని 100,000 కోట్లు దోసుకొని కాంగ్రెస్ నాయకుల జేబులు నింపుకుంటున్నారు తప్ప ఇవాళ పిల్లలకు ఫీజు ఇస్తలేరు. నేను బీసీ మంత్రులకు నేను హెచ్చరిస్తున్నా, చివరిసారిగా మేము హెచ్చరిస్తున్నా. మొన్న సచివాలయం ముట్టడించినాం, అంతకుముందు ఇందిరా పార్క్ దగ్గర నిరాదీక్ష చేసినాం ఫీజులు ఇవ్వాలని. అంతకుముందు ఎక్కడికక్కడ పూలే అంబేద్కర్ విగ్రహాల ముందు నిరసన వ్యక్తం చేసినాం, కలెక్టరేట్ల ముట్టడి చేపట్టినాం. అదేవిధంగా మొన్న సచివాలయాన్ని ముట్టడించినాం, ఆ ముట్టడిని అడ్డుకొని ఎక్కడికక్కడ అరెస్ట్ చేశారు. ఇక మీరు కనుక కాసుకోండి, జంజీ ఉద్యమం వస్తుంది.
ఫీజులు ఇవ్వకపోతే ఈ రాష్ట్రంలో వచ్చేది జంజీ ఉద్యమం. జంజీ ఉద్యమం వస్తే ఏమైంది? నేపాల్లో తరిమి 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 కొడితే నేపాల్ ప్రధాని పారిపోయింది విమానం ఎక్కి. అదేవిధంగా ఇవాళ బంగ్లాదేశ్లో ఏమైంది? బంగ్లాదేశ్ ప్రధానమంత్రిని తరిమి కొడితే విమానం ఎక్కి పారిపోయి ఇలా ఇండియాలో దాచుకుంది. మీకు కూడా చెప్తున్నా, చివరిసారిగా హెచ్చరిస్తున్నాను. ఈరోజు బీసీ జేఏసీ ఆధ్వర్యంలో శ్రీనివాస్ గౌడ్ గారు మా రాష్ట్ర అధ్యక్షులు మరియు భుజకృష్ణ గారు మరియు మా జేఏసీ ముఖ్యమైన నాయకులు అందరూ ఫీజు రియంబర్స్మెంట్ గురించి ఈ ప్రెస్ మీట్ చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా ఏదైతే శ్రీనివాస్ గౌడ్ గారు చెప్పారో మా అధ్యక్షుల వారు, ఏదైతే భూములు అమ్మి 32,000 కోట్లు ప్రభుత్వం ఏదైతే వాళ్ళకి ఇన్కమ్ సోర్స్ అనేది వచ్చిందో దాంట్లోకి వెళ్ళి 8,000 కోట్లు కేటాయించడానికి ఎందుకు సంకోచిస్తున్నారని నేను అడుగుతున్నాను. అదేవిధంగా 4 లక్షల కోట్లు అప్పు చేశారు. ఏ దానికి అప్పు చేశారు? ఎడ్యుకేషన్ అనేది మస్ట్ అన్నమాట. అందులో బీసీల సంఖ్య 54% బీసీలే ఉన్నారు. మా వాటా మేము అడుగుతున్నాం తప్ప కొత్తగా ఏమీ అడగట్లేదు. ఇక్కడ ప్రభుత్వం అన్నీ ఫ్రీ అని ఇస్తుంది. కాకపోతే పిల్లలకి చదువు అనేది ఉచితంగా ఇస్తే వాళ్ళ కాళ్ళపై వాళ్ళు నిలబడి వాళ్ళ జీవనంలో వాళ్ళకి కావాల్సిన ఉద్యోగాలు వాళ్ళు ప్రైవేట్ జాబ్లో ఇతర గవర్నమెంట్ జాబ్లో ద్వారా గవర్నమెంట్ మీదే భారం తగ్గుతుంది. కాబట్టి ఈ డిమాండ్ని జేఏసీ ఇచ్చే డిమాండ్ ఏదైతే బంద్కు పిలిపించారో 2వ తారీఖు, దీన్ని అందరం విజయవంతం చేయాలి. ప్రతి మన కళాశాలల విద్యార్థులు అందరూ కలిసికట్టుగా ఈ బీసీ జేఏసీ పోరాడేది మీ హక్కుల కోసం. మీరందరూ సహకరించి ఖచ్చితంగా సంపూర్ణంగా బంద్ పాటించాలని నేను మనవి చేస్తున్నాను. అదేవిధంగా ఏదైతే ప్రభుత్వము దానికి ఈ బంద్కి అంటే అన్ని విధాలుగా పాజిటివ్గా రెస్పాన్స్ ఇవ్వకపోతే 15కి ఖచ్చితంగా ధర్నా చేస్తాము. ఇది ఖచ్చితంగా పెద్దగా అవుతుంది ఉద్యమము. ఎందుకంటే ఇది ముఖ్యమైన మేము దీని గురించి తీసుకున్నాము జేఏసీలో చర్చించుకొని ఖచ్చితంగా 15వ తారీఖు ప్రభుత్వం దిగొచ్చే ఫీజుల రియంబర్స్మెంట్ అమలు కోసం విజయవంతం చేద్దాం. జూలై 2న జరిగే కాలేజీల బంద్లను విజయవంతం చేద్దాం. జూలై 2న జరిగే కాలేజీ బంద్ను విజయవంతం చేద్దాం. జూలై 15న జరిగే విద్యార్థుల మార్చ్ను హలో బీసీ, హలో బీసీ, హలో బీసీ సాధన కోసం పోరాడదాం. ఫీజు రియంబర్స్మెంట్ సాధన కోసం పోరాడదాం.